హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. ఇంట్రెస్టింగ్ స్టోరీ కంటే ఇది బాగా చూడడానికి ఎలా అంటే ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. అంటే ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయా ఈ స్టోరీలో అనుకుంటారు. అంతకన్నా ముందు ఈ స్టోరీ తెలుసుకునే ముందు మీరు మనం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒక ఊరుంది. ఊర్లో మామూలుగా అందరి జనాలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం ఒక ఇల్లు ఉంది. ఇంట్లో 5 మంది అన్నదమ్ముళ్ళు బాగా ఆటలాడుకుంటూ చేస్తూ బాగానే ఉన్నారు. కానీ ఏమైందో తెలియదు, సడన్గా ఆ అన్నదమ్ములు అందరూ ఒకేసారి చనిపోయారు. ఆ చనిపోయింది చూసి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ చూసి బాగానే ఉండే ఏమైంది వీళ్ళకి అని చెప్పేసి సడన్గా అనుకుంటే అది మొత్తం చూస్తే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క చోట ఒకరి మనిషి దగ్గర బ్లడ్, ఇంకొక మనిషి అయితే తల ఎనికి తిరిగి ఉండడం. సో అలా రకరకాలుగా 5 మంది 5 రకాలుగా చనిపోయారు. ఇంకేమైనా ఉన్నాయా ఈ స్టోరీలో, మొత్తం ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంట్లో అని చెప్పేసి పోలీసులు అయితే సెర్చ్ చేసారు. కానీ పోలీసులు సెర్చ్ చేస్తే ఎక్కడ ఏమి దొరకలేదు. అదిగాక వీళ్ళ 5 మంది గుర్తులు తప్ప ఆ ఇంట్లో తిరిగింది, అంటే ఆ ఇంట్లో తిరిగింది, మిగతా వాళ్ళ గుర్తు అయితే ఏమీ లేదని పోలీసులు అయితే తెలుసుకున్నారు. కానీ ఇంకా ఎందుకైనా డౌట్ అని చెప్పేసి మొత్తం ఆ ఇల్లు చుట్టుపక్కల మొత్తం వెతికారు. కానీ ఆ ఇంట్లోనే ఒక సీక్రెట్ ప్లేస్లో ఒక శవం అయితే ఉంది. ఆ శవాన్ని చూసి పోలీసులు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే శవం ఎట్లుందంటే గోడ ఉంది కదా, ఫ్లోర్లో సగం బాడీ మాత్రం, అంటే మనం మొండెం వరకు అయితే బాడీ మొత్తం కిందకి ఫ్లోర్లో కలిసిపోయింది, తల మాత్రం పైకి ఉంది. కానీ ఆ శవాన్ని మాత్రం చూడడానికి ఆ శవానికి వాళ్ళకి ఏం సంబంధం లేనట్టుంది. అలా ఉండంగా ఆ ఫేస్ అనేది చూస్తే మొత్తం బ్రైట్గా ఉందన్నమాట. అంటే ఆమె చనిపోవడానికి కారణాలు ఏమి లేనట్టు ఉంది. అది చూసిన పోలీసు వాళ్ళు ఆమెను తీసుకెళ్ళి పోస్ట్ మార్టంకి అయితే అప్పచెప్పారు. పోస్ట్ మార్టానికి ఇలా 5 మంది శవాల్ని పంపించి వీళ్ళందరినీ మాత్రం మామూలుగానే ఇంకా జనరల్గా మొత్తం అయిపోయి వాళ్ళు వదిలేశారు. కానీ ఈమె ఎందుకు ఉంది వీళ్ళ దగ్గర అని చెప్పేసి ప్రత్యేకంగా పోలీసు వెళ్ళి పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఈ అమ్మాయి ఇట్లా చనిపోయింది ఎందుకు కారణం అని. పోలీసు వెళ్ళి అతనికి చెప్పారనమాట. ఆ డాక్టర్కి చెప్పి విత్-ఇన్ 48 అవర్స్లో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ అమ్మాయి గురించి అన్నారు. కానీ ఆ అమ్మాయి గురించి ఇవ్వాలంటే అది ఇప్పుడుది కాదు, చరిత్ర అది ఎప్పటిదో. ఏంటంటే అమ్మాయిలకి వీళ్ళకు సంబంధం లేదు 5 మందికి, కాకపోతే వాళ్ళ ఇంట్లో మాత్రమే దొరికిండ్రు. అసలు ఎందుకు దొరికిందంటే ఆ అమ్మాయి ఒకప్పుడు ఆ ఇంట్లో ఓనరు, కానీ ఆ అమ్మాయి చనిపోయింది. అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఆ అమ్మాయి వీళ్ళని ఎందుకు చంపింది అనేది ఈ స్టోరీలో మెయిన్ అనమాట. అసలు ఈ అమ్మాయికి సంబంధం ఏంటి, ఈ అమ్మాయి ఎందుకు చంపింది. ఇంకా స్టోరీలోకి వెళ్తే అమ్మాయి ప్రాచీన కాలమైందనమాట. ఆమెకు ఆ ఇల్లు అంటే ఎంత ప్రాణం అంటే ఆ ఇంట్లో కనీసం ఎవరన్నా దాని మీద కన్నేసినా కూడా వదిలిపెట్టదు. అలాంటిది ఏం జరిగిందంటే ఒకానొక సందర్భంలో ఒక రాజు ఏం చేసిందంటే ఆ ఇంటి మీద మనసు పడ్డాడు. ఆ మనసు పడడంతో ఆమెకు ఏం జరిగిందంటే తీవ్ర మనస్తాపకైతే గురైంది. ఆమె ఏం చేయాలని అర్థం కాక ఆ ఇంటి మీద తను స్వాధీనం చేసుకోవాలని బాగా ఫిక్స్ అయ్యాడు. కానీ ఆ అమ్మాయి ఇంకా తనకు తెలిసిన అందరి చేత ఆ రాజునైతే వశించి అంటే చంపాలని కుట్రబడిని మొత్తం చేసింది. బట్ రాజునైతే చంపలేకపోయింది. రాజు ఎన్ని తెలుసుకొని ఇంకేమని ఇట్టయితే డైరెక్ట్గా అయితే ఎదుర్కోలేము, ఈవెన్ ఏదైనా చేస్తే కానీ అమ్మాయిని చంపలేమని దాంతో అందరైతే ఇంకా రాజు అనేది ఫిక్స్ అయ్యి ఆమెకు మాంత్రికుడితో ఒక మంత్రం అయితే వేయించి ఆమె అనేది దహనం అయితే చేయాలనుకున్నాడు. పూజారి ఏమనుకున్నారంటే ఈమె చనిపోయింది కదా, ఈమె చనిపోయింది ఇంకా మనం కాల్ చేస్తే బెటర్ అనుకున్నారు. కానీ ఆమెను కాల్ చేసే సమయంలో ఆ పూజారి తప్ప ఆ ఏరియాలో ఎవ్వరు లేరు. అంటే రాజు ఉండి ఆ పూజారికి ఏం చెప్పాడు, నువ్వు ఇంక ఏమైనా బూడి చేయి, ఏమైనా దహనం చేసేయి, నేను ఇంటికి వెళ్తా అని చెప్పేసి రాజు ఆ మంత్రగాడికి చెప్పేసి అట్లనే పోయిండు. కానీ రాజు ఏం చేశాడు, రాజు పోయిన మరుక్షణమే ఆ శవం ప్లేస్లో, అంటే అమ్మాయి చనిపోయింది కదా, అమ్మాయి ప్లేస్లో వేరే శవం అయితే వచ్చింది. దాన్ని పూజారి చూసుకోకుండా, అంటే మాంత్రికుడు చూసుకోకుండా ఆ దాన్ని మాత్రం సజీవ దహనం చేశాడు. ఇంక ఈ అమ్మాయి బతికింది విషయం కూడా తెలియదు. అట్లా తెలియకుండా అంటే పూజారి ఏం చేశాడు, ఆ మాంత్రికుడు ఏం చేశాడంటే అతను తన స్వగృహానికి అయితే వెళ్ళంగానే ఆ ఆత్మ అనేది, అంటే ఆ బాడీ అనేది పైన పందులు పండుకుంటే పైకి ఎదురు చూస్తే సీలింగ్ కనిపించేంత మాత్రం ఉంది. సో అతను తల పైకెత్తి అట్లా పడుకోగానే కళ్ళు తెరిచిండు. కళ్ళు తెరచంగానే సడన్గా ఆ దయ్యం అనేది ఇట్లా దగ్గరకు వచ్చి ఇట్లా పోయేసరికి ఆ స్వామీజీకి అయితే భయం వేసింది. భయంతో ఏం చేయాలో తెలియక అసలు చంపింది ఎవరిననే సందేహంతో మళ్ళీ ఆ శవాన్ని ఎక్కడైతే కాల్చిపెట్టాడో అక్కడికి వెళ్ళి మొత్తం చూసుకున్నాడు. కానీ శవం అయితే కాలింది కానీ ఆ అమ్మాయిది కాలేదని అప్పుడు తెలుసుకున్నాడు. కానీ తర్వాత వచ్చి ఇంకా ఆ శవాన్ని ఎట్టకాదని మట్టి కలిపేయాలని అనుకున్నాడు. కానీ ఆ శవం మాత్రం కుదరలేదు. ఆ శవం ఏం చేసిందంటే సడన్గా పూజారి వెళ్ళే దారిలో నూనె పోసి నూనె మీద పడేటట్టు, అంటే పూజారి చేయి తగలంగానే అగ్గి ఆ నూనె మీద పడేటట్టు ఒక దాన్ని అయితే ఏర్పాటు చేసి కరెక్ట్గా అదే స్పాట్లో సేమ్ టైమింగ్కి
పూజారిని కింద పడివిచ్చి దీపం అనేది చేయి కింద పడేటట్టు చేసుకున్నాడు అనమాట. అట్లా చేస్తూ పూజారి దహనం అయిపోయాడు. కానీ ఈ రాజు ఏమనుకున్నాడంటే అంటే ఈ మా ప్రభావం నాకు మీద లేదు, ఇంక మనం చంపేసినాం కాబట్టి ఆ బిల్డింగ్ నాది అనుకుని పోయిండు. కొద్ది రోజుల దాకా బాగానే ఉన్నాడు. అంటే కొద్ది రోజుల తర్వాత బాగానే ఉండి మొత్తం బాగానే జరుగుతుంది అనుకున్నట్టు ఆయన సడన్ గా ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళాడు. ఆ సీక్రెట్ రూమ్ లో ఏం జరిగిందంటే ఆ ఆత్మ అనేది పైకి ఇట్లా చూడంగానే పైకి కనిపించేటట్టుంది. ఆ రాజును అనేది భయపెట్టింది ఆత్మ. ఆ ఆత్మ భయపెట్టిన తర్వాత రాజు ఒక భయంతో ఎట్నో వెళ్ళాలో అర్థం కాక అక్కడనే ఇరక్కపోయడంతో డోర్లు గిల్లు మొత్తం క్లోజ్ అయినాయి. ఇట్లా క్లోజ్ అయ్యడంతో ఆమె ఏం చేసిందంటే అంటే తన చేతుల్ని విరిచేసింది అనమాట. ఆ చేతులు కూడా ఎట్లా విరిచేసిందంటే అవి సామాన్యంగా దయ్యం విరగొట్టింది, లేకపోతే మనుషులు ఏమన్నా హత్య చేసి ఇట్లా చంపారా అన్న సస్పెన్స్ లాగా విరగొట్టింది అనమాట. అంటే చూడ్డానికి ఫ్రాక్చర్ ఏం లేదు, అంటే కింద పడ్డట్టు దెబ్బ తగిలిన గాయాల మాత్రం ఏం లేవు. అది లేకపోవడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు, అసలు ఏమైంది అది ఇదని. కానీ కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోయాడు. రాజు చనిపోయిన తర్వాత ఇంకెవరైతే ఆ ఇంటి మీద కన్ను పట్టదో వాళ్ళందరినీ ఆ దయ్యం అట్లా చంపుకుంటూ వచ్చింది. ఒకానొక సందర్భంలో అంటే ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ బంగ్లాని ఒక అతను అయితే రాపించుకున్నాడు. కానీ రాపించుకున్న విషయం ఆ బంగ్లా వేరే వారి ఎవరన్నా వచ్చి ఉంటే మాత్రం దయ్యానికి ఒప్పుకోరు, కానీ వేరే వారి పేరు మీద ఉంటే మాత్రం ఆ దయ్యం మాత్రం ఎవరిని టచ్ చేయదు, ఆ ఇంట్లోకి మాత్రం ఎవరికి రాకూడదు. అలాంటి టైంలో ఆ దయ్యం ఏం చేసిందంటే ఎవరైతే వ్యక్తులు వస్తారో వాళ్ళందరినీ ఇట్లా వాళ్ళందరినీ ఇట్లా చేయడం అయితే జరుగుతుంది. కానీ ఏం జరిగిందంటే కొద్ది రోజుల తర్వాత ఒక అతని ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఆ పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే ఇట్లా దయ్యం అనేది వాళ్ళందరినీ చంపేసింది. ఇట్లా చంపేసిన తర్వాత పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి అందరికి ఆందోళనగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ రక్తం అయితే వచ్చింది కానీ విరిగిన పార్ట్స్ అయితే ఏం కానలేదు. అసలు ఎందుకు జరిగింది అని ప్రతి ఒక్కరికి అర్థం కాకుండా ఉంది. అంటే ప్రతి ఒక్కరిని పోస్ట్ మార్టం చేశారు, అంతా బాగానే ఉంది. చివరికి ఆ దయ్యాన్ని పోస్ట్ మార్టం చేసుకునే టయానికి దయ్యంలో ఒక కడుపులో ఒకటి ఉందన్నమాట. ఏంటిదంటే ఒక మంత్రి ఇచ్చిన తాలిబొట్టు. ఆ తాలిబొట్టు కడుపులో ఉన్నంత కాలం ఆ దయ్యానికి తిరుగులేదని ఒక నమ్మకం అయితే వచ్చిందనమాట. కానీ ఈ విషయం మాత్రం ఆ పూజారికి తెలియదు, ప్లస్ ఆ రాజుకు తెలియదు. ఆ దయ్యం మాత్రం ఎవరిని చోటుకి రానికుండా చేయడానికి కారణమే కడుపు లోపల ఆ దయ్యం లోపల ఉండే తాళి. ఆ తాళిని ఆ దయ్యం అనేది మింగేసింది. దయ్యం తాళిని మింగేయడం కారణంగా అది సజీవంగా ఎక్కడున్నా కూడా సజీవంగానే ఉంటుంది అనమాట. అంటే చనిపోకుండా ఆత్మ అనేది తిరుగుతూనే ఉంటుంది. అలా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ చంపేసింది. అలా అది పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఆ తాళిని చూసి అందరు భయపడ్డారు. సరే ఇది పొరపాటున దయ్యానికి ఏమన్నా మిగించిరేమని వాళ్ళ సందేహం, అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళది. కానీ ఉండంగా దయ్యానికి నాలుక కూడా కట్ చేశారు. ఆ నాలుక ఎందుకు కట్ చేశారు అంటే దయ్యం మంత్రిస్తుంది కదా, ఆ మంత్రిచ్చింది చెప్పకుండా ఉండడానికి నాలుకని కూడా కట్ చేస్తారు. ఇట్లా నాలుకని కట్ చేయడం కారణంగా ఇంకా దయ్యం అనేది మాట్లాడలేదని వాళ్ళ ఉద్దేశంతో అది చేసింది. కానీ ఆ దయ్యం మాత్రం అట్నే వాళ్ళందరినీ చంపాలని ప్రతి ఆశతో ఉంది. అలాగే వీళ్ళని కూడా చంపేసింది. ఇలా చంపేసిన తర్వాత అసలు ఎందుకు ఇల్లు ఎవరి పేరు మీద అయితే వాళ్ళని చంపలేదంటే మీ అందరికీ సందేహం కలగవచ్చు. ఈ పోస్ట్ మార్టం చేసింది ఎవరో కాదు, ఫస్ట్ 5 మందిని చంపింది కదా, ఆ 5 మందిని ఎవరైతే చంపారో వాళ్ళ మొగుడే అనమాట వీళ్ళని పోస్ట్ మార్టం చేసి. అంటే అంత బాధలో కూడా ఈ దయ్యం ఇంత బాగుంది, వీళ్ళందరికీ ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి తనైతే పోస్ట్ మార్టం చేశాడు. మళ్ళీ ఆ దయ్యం అనేది తన యథాస్థానానికి అది వెళ్ళింది. వీళ్ళు మాత్రం చనిపోయారు. ఈ డాక్టర్ మాత్రం తీవ్ర ఆవేదనతో ఆ ఇల్లును మాత్రం వదిలేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ హిస్టరీ అండ్ మిస్టరీ స్టోరీ. ఇలాంటి మంచి స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.